కుంతీదేవి వచ్చి కర్ణుడు తల్లి, కర్ణుడు కూడా కుంతీదేవి కొడుకే అనమాట. అయితే నువ్వు పాండవులు మీకు అన్నదమ్ములు వాళ్ళతో గొడవ పడద్దు, యుద్ధం చేయొద్దు, నువ్వు కూడా పాండవులతో కలిసి ఉండాలంటే అప్పుడు కర్ణుడు డైలాగ్ చెప్తాడు అనమాట. కర్ణుడు ఇలా చెప్తాడు, అర్థమైంది అది డైలాగ్, అది అర్థమైతే మీకు కర్ణుడు పుత్ర ప్రేమ మాతృ ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుడి పైన, మరి ఎంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యేవాడిని పరిశీలించక పరితపించక ఆయన పెళ్ళాడి ఎవరితో పిల్లల్ని కన్నావే, ఆనాడి మాతృ ప్రేమ ఎక్కడేస్తుంది తల్లి? అలనాడు అస్త్ర విద్య పరీక్ష సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సుతుడా కులహీనుడా అంటూ అన్ని సమ్మేళం నాని మాటలతో నా అభిమానాన్ని ప్రజలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఆనాడు నీ మాతృప్రేమ ఏకాశంలో కలిసింది తల్లి. ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు గనుక ఆర్థికంగా నీ బిడ్డల బారిన యమధర్మరాజు అవుతాడు గనుక ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నుల నీళ్ళు నింపుకుంటున్నావే, ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠుడిని కన్నావు, పౌరుడికి భీముడిని పొందావు, ఇంద్రుడికి అర్జునుడిని మోసావు, ఇవన్నీ ఇష్టమయ్యే కానీ లోక సాక్షి కర్మ సాక్షి అయిన భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి సంయమించి రాలించి ఉంటే నా బ్రతికిలా నక్కలు మీరిన కలివేరం అయి ఉండేదా అమ్మా? అమ్మా, దుర్యోధన లేకపోతే ఈ కర్ణుడు నీ ముందులా నిల్చుండేవాడా? ఏనాడో ఆత్మ చేసుకుంటేవాడు. రాజ్యమాత మీద రాజరికం కానీ ఆ కను సముద్రంలో గౌరవ స్థాపన చేయమని మగుడం లేని మహాధికారిని నా మస్తకాన్ని ఉంచిన మహనీయుడమ్మా నా సుయోధనుడు. తన భార్య కొంకులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన క్షమాపణ చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవేయుడు. అటువంటి రాజుడికి ధర్మజుడితో చెయ్యి కలిపి రయ్యాన్ని కయ్యం చేసుకునే మందుని కాదు, ఇంకేదైనా కోరుకో నెరవేర్చి తీర్తాను. ఏంటి, రణరంగంలో పాండవులను వధించరాదా? శబాష్, ధర్మరాజు శాస్త్రాలతో శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతని వధించడు. భీముడు అడ్డుపడి ఆమె వేసేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పడ్డదు, అతనికి వచ్చిన ప్రమాదం ఏమి లేదు. మాత్రేయుడు వచ్చి రాని వయసు, మా అస్త్రాభ్యాసమంతైనా లేదు వారి ప్రాయం, వారి వధించిన మాకే అవమానం. ఇక మిగిలేదు అర్జునుడు హరిహర కృష్ణుడు. అమ్మా అర్జునుడు అయితే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆహ్వానిస్తాడు. ఇక మిగిలేదు కరుణ లేక కౌంతయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కర్ణుడే గుర్తే ధర్మ భీమార్జున నగుల సౌదేవులు ఐదుగురు, లేక అర్జునుడే గుర్తే కర్ణ ధర్మ భీమ మాత్రేయుడు ఐదుగురు. 6 బిడ్డల తల్లి నీ కొడుకులు 5గురే, పంచ పాండవులే. సెలవు మాత సెలవు.